సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. చాలా బాగా జరిగింది. నిజంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులు వాళ్ళ పోరాట పటిమను చాలా సందర్భాల్లో ప్రదర్శించారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఇచ్చిన పిలుపు మీద స్పందించి మరొక్కసారి వాళ్ళు వాళ్ళ పోరాట స్ఫూర్తిని ప్రదర్శించారు. ఇది ప్రభుత్వానికి ఒక మంచి సంకేతంగా వెళ్తుంది అనుకుంటున్నాం. ఎందుకంటే జర్నలిస్టులు ఎంత ఆందోళన చెందుతున్నారు, సమస్యల మీద ఎంత నిరాశ నిస్పృహలు వాళ్ళలో ఉన్నాయి, ఎంత అసంతృప్తి ఉందనేది ఇవాళ ఈ వేదిక ఇవాళ వాళ్ళు రావడం బట్టి మాకు అర్థమైపోయింది. ఎంతమంది వస్తున్నారంటే అటు ఆసిఫాబాద్ నుండి, ఇటు మీకు మహబూబాబాద్ మూల నుండి, ఛత్తీస్గఢ్ బార్డర్ నుండి, ఇటు వనపర్తి గద్వాల నుండి, అంటే రాష్ట్ర నలుమూలల మొత్తంగా ఇవాళ ఈ ధర్నాలో పాల్గొన్నారు. మేము యాక్చువల్గా ఈ ధర్నా మొత్తము సామాన్య సభ్యులను రమ్మని చెప్పలే, మేము కేవలము జిల్లాల్లో ఉన్న ముఖ్య బాధ్యులు అంటే జిల్లాకు 20-25 మందిని రమ్మని చెప్పాం. కానీ ఇటు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుండి అట్లాగే వస్తున్నారు, అట్లాగే జిల్లాల నుండి అదే స్పందన. ఇంకా ఆ మార్గం ఇప్పుడు దాదాపు 600-500 మంది రోడ్ల మీద ఉన్నారు, హైదరాబాద్కు దగ్గరగా ఉన్నారని చెప్పి మాకు సమాచారం గ్రూప్లలో మెసేజ్ వస్తుంది, పోలీసుల నుండి కూడా సమాచారం వస్తుంది. కనుక అసలు ఈ పోరాటం అనేది ఇవాళ చాలా రోజుల తర్వాత మా యూనియన్ ఒక వేదికగా చేస్తున్న ఈ మహాధర్నా పోరాట స్ఫూర్తిని రుజువు చేస్తుందని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. ఈ 12 సంవత్సరాల కాలంలో జర్నలిస్టుల సమస్యలు ఏ మేరకైనా పరిష్కారం అవుతాయని ఆశించినాం. కానీ గత ప్రభుత్వంలో దాదాపు 9-9.5 సంవత్సరాల అధికారంలో ఉండిన రాజకీయ పార్టీ జర్నలిస్టులకు వారి సమస్యలను ఎటువంటి పరిష్కారానికి నోచుకోకపోగా అనేకమైన ఇబ్బందులకు పాల్గొన కావడం జరిగింది. కనీసం రాష్ట్రంలో ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీల మేరకే, వాళ్ళ అధికారంలోకి రాకముందు ఎన్నికల సమయంలో వారు ప్రతి రాజకీయ పార్టీ చేస్తున్న పని ఇదే. తాము ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో తాము అధికారంలోకి వస్తే జర్నలిస్టుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్తుంటారు, కానీ అవి పరిష్కారానికి నోచుకోవు. అదేవిధంగా ఇవాళ ప్రభుత్వం కూడా 2వ సంవత్సరం, ఇవాళతో 2 సంవత్సరాలు పూర్తయింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందనలు తెలుపుదాం. కానీ అదే సమయంలో 2 సంవత్సరాలుగా పరిష్కారం కానీ కనీస సమస్యల పైనైనా దృష్టి పెట్టండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా సమాచార శాఖ మంత్రికి, ముఖ్యమంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఇది మేము ఎంత ఆవేదన చెంది ఉన్నాం జర్నలిస్టులం ఈ రాష్ట్రంలోనే తెలపడం కోసం ఒక సింబాలిక్గా ఇవాళ ఈ ప్రదర్శన జరుగుతున్నది. 1000 మందికి పైగా ఇవాళ దాదాపు ఇక్కడ సమాచార శాఖ కార్యాలయంలో జమగూడి మా ఆవేదన తెలపడానికి వచ్చినాం తప్ప ఇది ప్రభుత్వాన్ని వ్యతిరేకించడానికో లేదా ఒక రాజకీయ పక్షాన్ని వ్యతిరేకించడానికో జరుగుతున్నది కాదు. మా సమస్యలు పరిష్కరించండి మా ప్రభు అని అడగడానికి వచ్చిన ఒక ప్రదర్శన ఇది. ప్రధానంగా చూడండి, అక్రెడిటేషన్లు పెండింగ్లో ఉన్నవి ఇప్పటివరకు. రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో అయినా జర్నలిస్టులకు కావాల్సింది ప్రధానంగా అక్రెడిటేషన్. ఎందుకంటే అక్రెడిటేషన్ అనేది ఒక గుర్తింపు, ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు. ఎట్లాగో జీతభత్యాలు ఇప్పించలేకపోతున్నాయి ప్రభుత్వాలు యాజమాన్యాల నుంచి, కనీసం అక్రెడిటేషన్ అనే ఇవ్వకపోవడం అనేది శోచనీయం. గత ప్రభుత్వంలో ఇచ్చిన అక్రెడిటేషన్లనే కొనసాగిస్తూ రావడం అనేది ఆ ప్రభుత్వం యొక్క సమర్థతకు సంబంధించిన ప్రశ్నార్థకంగా కూడా మారుతూ ఉన్నది. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి, సమాచార శాఖ మంత్రి కల్పించుకొని ఈ సమస్యను పరిష్కరించాలి. ప్రధానంగా ఇతర సమస్యలు కూడా ఉన్నాయి. ఆరోగ్య సంబంధమైన సమస్యలు వచ్చినప్పుడు మెడికల్ హెల్ప్ సంబంధించి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అమలైన కార్యక్రమాలు కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో జర్నలిస్టులకు అందకుండా పోయినాయి. ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, గృహ వసతికి సంబంధించి కావచ్చు, దాడులు జరిగినప్పుడు చర్యలు తీసుకునే విషయంలో కావచ్చు, ఇట్లాంటి అనేక సమస్యల పరిష్కారం కోసం ఇవాళ మేము హైదరాబాద్లో ఈ ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ని ఫాలో చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.